హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, మాపై పెట్టిన కేసులను తీసేయండి చంద్రబాబును ఉద్యోగులు. మరి పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఉద్యోగులపై కేసులను ఎత్తివేయాలి. సిపిఎస్ను రద్దు చేస్తూ ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని పోర్టో ఫార్మ్ ఆఫ్ రిజిస్టర్డ్ టీచర్స్ ఆర్గనైజేషన్ నాయకులు అయితే ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఆన్లైన్లో పోర్టో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగిందండి. ఈ సమావేశంలో చైర్మన్ కరణం హరికృష్ణ, సెక్రటరీ జనరల్ అంకాల్ కొండయ్య, అలాగే రాష్ట్ర చైర్మన్ వెంకటరెడ్డి, అధికార ప్రతినిధులు బోనెల్ల రమేష్, మాగంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఉన్నత సమాజాన్ని నిర్మించాలంటే విద్యా వ్యవస్థలోని అన్ని వ్యవస్థలను ఒక గొడుగు కిందికి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పంచాయతీరాజ్ పరిధిలోని పాఠశాలను మండల జిల్లా పరిషత్ యాజమాన్యంలోకి తీసుకురావాలని 84వ జీవోను రద్దు చేసి నగర మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలలను మున్సిపల్ యాజమాన్య పరిధిలోకి విలీనం చేయాలి అని విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్ 21A ప్రకారంగా సమాన విద్యను అందించే విధంగా చూడాలన్నారు. జీవో నెంబర్ 117ను రద్దు చేసి తెలుగు మాధ్యమం కోసం కొనసాగేలా చూడాలన్నారు. తల్లికి వందనం పథకం ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మాత్రమే వర్తింపజేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వసంతరావు, అలాగే శేషఫణి, కేశసాయి ప్రభాకర్ రావు, అలాగే గోపాలప్ప, దొడ్డ ఉమామహేశ్వరరావు, కుమార్, అమర్నాథ్, ఆదిశేష వేణుగోపాల్, ఏపీ సిపిఎస్ఈఏ రామన్న తదితరులు అయితే పాల్గొన్నారండి. సో మొత్తానికి ఈ ఫోరం ఆఫ్ రిజిస్టర్డ్ టీచర్ ఆర్గనైజేషన్ వారు సిపిఎస్ను రద్దు చేస్తూ ఉద్యోగులు చేసిన ఉద్యమంలో ఆ కారణంగా ఉద్యోగులకు సంబంధించి వారిపై పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలనేది కోరడం జరిగింది అండి ప్రభుత్వాన్ని.